2 ప్రశంసల్లో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ద్వారా అతని కుటుంబానికి జలప్రలయం నుండి రక్షణ కలిగింది. ఎవరి వల్ల అంటే ఒక్కడు ఆ ఫ్యామిలీ వల్ల, ఆ కుటుంబం. నోవాహు ఒకడే నీతిమంతుడిగా ఉంటే ఆ ఫ్యామిలీని అంతటిని దేవుడు కాపాడాడు, రక్షించాడు అని మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. చూడండి, భయభక్తులు కలిగి కొర్నేలు ద్వారా అతని కుటుంబానికి, బంధువులకును, ముఖ్య స్నేహితులకును ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఎప్పుడు మనం నిన్న పోయిన ఆదివారం సండే మాట్లాడు అంటే ఆ రోజు ఆ ఇంట్లో అందరూ అన్ని జనులు ఉంటుండగా, పేతురు బోధిస్తూ ఉంటుండగా ఏం జరిగిందంటే పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. పేతురికే వండర్ అయిపోయాడు. ఎందుకంటే 120 మంది ఆ మేడ గదిలో ఉన్నప్పుడు చూసిన అనుభవం మళ్ళా కొర్నేలి ఇంట్లో ఆయన చూసినప్పుడు ఆ రక్షణ చూసి ఆయన విభ్రాంతి నొందాడు అనేసి మనం చూస్తాం. అలాగే దైవభక్తురాలైన లూదియా అను స్త్రీ, ఆమె ఇంటి వారిని ఏం చేసుకుందంటే రక్షణలో నుంచి నడుపుతుంది. దేవుని వాక్యం విన్నప్పుడు లేదా మనం దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం నిద్ర వచ్చిందనుకోండి, మనము తీసుకెళ్తాం. ఆవిడ చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచెను కనుక దేవుడు ఆవిడ హృదయాన్ని తెరచెను అని రాస్తాడు అక్కడ వాక్యం. మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, జక్కయ్య యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనం కూడా ఏం చేసుకోవాలంటే, నేను ఆయా ఏరియాస్లో నేను అలాగే ఉన్నానా ప్రభువా? నేను అలాగే ఉన్నానా? నేను రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది. నేను ఏం చేస్తున్నాను? జక్కయ్యలా గొప్ప పనైనా నేను చేయగలిగానా అని మనము ఒకసారి ఆలోచన చేసుకుందాం.